ఆసియం చర్చి ప్రహరీ గోడను కూల్చివేసిన పోలీసులు. కోడి పందాలతో సుప్రీంకోర్టు ఆదేశాలను బేఖాతరు చేసిన కూటమి నేతలు. బద్దెన కళాపీఠం వారి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు. గుంటూరు జిల్లా పిరంగిపురం మండలంలోని పనుగుపాడు గ్రామంలో ఆసియం చర్చి ప్రహరీ గోడను పోలీసులు కూల్చివేశారు. 1903లో బ్రిటిష్ వారు ఆసియం చర్చి నిర్మాణం కోసం పట్టాయిచ్చారు. అయితే పోలీసు ఆధ్వర్యంలో జేసీబీ పెట్టి చర్చి ప్రహరీ గోడను కూల్చుతుండగా కొందరు చర్చి గోడను కూల్చవద్దంటూ పోలీసులను వేడుకున్నారు. కూల్చివేతను ఆపకపోవడంతో తెనాలి అంబేద్కర్ విగ్రహం వద్ద మాల సామాజిక వర్గం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. తెనాలి పట్టణంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం తొలగింపు చర్యలను మాల సామాజిక వర్గం వారు అడ్డుకున్నారు. అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చివేయడాన్ని నిరసిస్తూ ధర్నా చేపట్టారు. అంబేద్కర్ విగ్రహం జోలికి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా అంబేద్కర్ వాదులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు, బహుజనులంతా ఏకమై ఒక ఉద్యమం చేస్తామని నినాదాలు చేస్తూ హెచ్చరించారు. మీకు మళ్ళీ జన్మంటూ ఉంటే ఆ జన్మలో ఎవరిలాగా పుట్టాలని అనుకుంటున్నారని మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ సినీ యాక్టర్ సెలీనాని అడిగారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కుల వ్యవస్థను కుక్కటి పేళ్లతో పెకిలించాలని చూసిన మహామేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నారు. అందుకే మళ్ళీ జన్మంటూ ఉంటే ప్రపంచ మేధావి అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లాగా పుట్టాలని అనుకుంటున్నానని చెప్పారు. We have the Indian captain himself, Mr. Saurav Ganguly. Good evening, Selina. Good evening, sir. Question is, if you were born again, what would you want to be born as and why? I would be like to born as a man whom I admire a lot, and that is none other than Dr. Bhimrao Ambedkar. You must be wondering why is that so? Because I admire him for his vast erudition and learning, his legal philosophies, his social reforms, and how he abolished the caste system of India and became the man who wrote the Constitution of India. I wish I had written the Constitution of India and people would remember me every time like they do for him. Thank you. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం వైఎస్ జగన్ ని ముఖ్యమంత్రిగా చేయడం కోసం ప్రజలు ఆలోచించాలని మాజీ ప్రభుత్వ సలహాదారు పోతిరెడ్డి నాగార్జున రెడ్డి అన్నారు. అతివృష్టి, అనావృష్టి కారణంగా పంటలు నష్టపోయినప్పటికీ పండిన పంటలకు సరైన మద్దతు ధర లభించలేదని విమర్శించారు. భోగి, సంక్రాంతి, కనుమ పండుగను అత్యంత ఆనందోత్సవాలతో జరుపుకునే పండుగ ఇది. గతమును పూర్వం నుంచి కూడా మన అనాదిగా ఈ పండుగకు పవిత్రత ఉంది. ఎందుకంటే పంటలు పండినటువంటి రైతులు పండించిన పంట ధాన్యం ఇంటికి వచ్చే పండుగ ఇది. దానివల్ల రైతులు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారని చెప్పేసి ఈ పండుగను చాలా పవిత్రంగా హిందువులు జరుపుకునే పండుగ. మరి ఈనాడు ఆంధ్రప్రదేశ్లో ఈ పండుగ సంబంధించి రైతులకు ఒక పక్క తుఫాను, ఒక పక్క వచ్చేసి అతివృష్టి, అనావృష్టి వల్ల కరువు కొంత, అతివృష్టి కొంత వల్ల సరిగా పంటలు పండగ, ఆ పంటలు పండిన పంటలు కూడా రైతులకు సరైన గిట్టుబాటు ధర లేక చాలా ఇబ్బందులు పడడం కూడా జరిగింది. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సచివాలయ వ్యవస్థను పెట్టిన తర్వాత రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులు పండించిన ధరను గిట్టుబాటు ధరకు ప్రభుత్వమే కొనే విధంగా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు సంబంధించి అనేక రకాలైనటువంటి సేవలు అందిస్తూ ఉన్నది. మరి రైతు భరోసా కూడా గత ప్రభుత్వం డబ్బులు వేస్తూ వచ్చింది ప్రతి సంవత్సరం రైతుకు పెట్టుబడి ద్వారా. కానీ ఇప్పుడు వచ్చినటువంటి కొత్త ప్రభుత్వం రైతులకు సంబంధించి ప్రతి సంవత్సరము మేము 20,000 రూపాయల డబ్బులు రైతులకు వేస్తాము, రైతు ఆదుకుంటామని చెప్పి ఒక్క రూపాయి డబ్బులు వేయలేదు.
మరి అదేవిధంగా రైతులకు పండించిన పంటను ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్పి అది కూడా చేయలేదు. ఈరోజు రైతులందరూ కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. కాబట్టి పండగ కూడా ఈ సంవత్సరము గతంలో కంటే కూడా చాలా తక్కువగా జరుగుతూ ఉంది. ఎందుకంటే రైతుల దగ్గర, సామాన్య ప్రజల దగ్గర డబ్బులు లేవు. అప్పు తీసుకొచ్చేసి కొత్త అల్లుళ్ళు, కొత్త కోడళ్ళు, కొత్త అందరూ కూడా ఎక్కడున్నా కూడా అందరు బంధువులంతా, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు అందరూ కూడా పల్లెలకు వచ్చి, ఉద్యోగాలు చేసే వాళ్ళు కూడా పల్లెలకు వచ్చి సంతోషంగా పండుగ జరుపుకునే ఇది. జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంక్షేమ పథకాలన్నీ కూడా జాబ్ క్యాలెండర్ ద్వారా ప్రతి ఒక్కటి కూడా వేస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి 7 నెలల పైన అయింది. ఏ ఒక్కటి కూడా ఒక పెన్షన్లు తప్ప ఏ ఒక్క పథకాన్ని కూడా అమలు చేయలేదు. దానివల్ల కూడా వ్యాపారస్తులు చాలా వరకు నష్టపోవడం కూడా జరిగింది అని వాళ్ళే చెప్పుకుంటున్నారు. గతంలో కంటే కూడా 70% మాకు వ్యాపారం తగ్గిందని చెప్పేసి బట్టల షాప్ అయితేనేమి, కిరాణా షాప్ అయితేనేమి, మరి ప్రతి ఒక్క షాపుల్లో కూడా వాళ్ళు చెప్పే పరిస్థితిని బట్టి చూస్తే ఈశ్వరి పండగ అంతా కూడా చాలా సామాన్యంగా జరుపుకునే పరిస్థితి వచ్చింది. కాబట్టేసి ప్రజలు కూడా గమనించాలి, జగనన్న ఉంటే ఏ విధంగా ప్రభుత్వం ఉండింది, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా చేసింది అనేది మీరే గమనించి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రి అయ్యే విధంగా మీరు అందరూ ఆలోచించుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. అనకాపల్లి జిల్లా దేవరపల్లి మండలంలో కొత్త సంస్కృతి కూటమి నాయకులు తెరతీశారు. హైస్కూల్ గ్రౌండ్ లో పోలీస్ బందోబస్తు మధ్య కోడి పందాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ఎంపీ సీఎం రమేష్, మడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి హాజరయ్యారు. ఈ పందెంలో కోట్లాది రూపాయలు చేతులు మరే. సుప్రీంకోర్టు ఆదేశాలను పందెం రాయలు బేఖాతా చేశారు. కడప జిల్లా బద్వేల్లో శ్రీ బద్దెన కళాపీఠం 29వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా బద్దెన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా శ్రీ బద్దెన కళాపీఠం అధ్యక్షులు గంగసాని సాంబశివరెడ్డి మాట్లాడుతూ 13వ శతాబ్దంలో బద్దెన సామంత రాజుగా, కవిగా కీర్తి గడించారన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి బలపనూరు శంభుప్రసాద్, గౌరవాధ్యక్షులు సుబ్బారెడ్డి, ఉపాధ్యక్షులు వాకరామయ్య, సివి నాగేశ్వరరావు, వాకమల్ల రాఘవరెడ్డి, కొనుగుంట్ల సుబ్బారెడ్డి, కత్తి బ్రహ్మయ్య, మల్లికార్జున్, సుధాకర్, వెంకట సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రాపర్టీని అంకితం చేసినాం సార్. భావితరాలు దీన్ని ఈ ప్రాపర్టీని దెబ్బతినకుండా భావితరాలు కాపాడుకుంటా అందుకంటే మాకు ఈ పెన్షన్ ఇస్తున్న కార్యవర్గ సభ్యులు కానీ మాకు కానీ ఇంతకంటే ఆనందం లేదు సార్. ముఖ్యంగా బద్దెన కళాపీఠం కూడా ఈ సమయానికి సహాయం చేశారు. పెద్దలందరికీ నమస్కారాలు తెలుపుకుంటూ సార్, బద్దెన కళాపీఠంలో నన్ను చేర్చుకొని నన్ను ఒక కార్యదర్శిగా పెట్టుకున్నందుకు మీకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటాను. అంతేకాకుండా సార్, ఈ బద్దెన కళాపీఠానికి కాకుండా బద్వేల్ హై స్కూల్ కూడా చాలా మంది సహాయం చేశారు. దాతలు, భక్తులు అందరికీ నమస్కారాలు తెలుపుకుంటూ ప్రతి సంవత్సరము బద్దెన కళాపీఠంలో ఈ కవి సమ్మేళనాలు, ఇతర కార్యక్రమాలు నిర్విఘ్నంగా జరుపుకోవాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. భూత కథల నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకున్న సంఘటన కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం పరిధిలోని పి కొత్తపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో ఒకరి తలకు గాయాలు కాగా మరో మహిళలకు స్వల్ప గాయాలయ్యాయి. దీంతో గాయపడ్డ క్షతగాత్రులను స్థానికుల సహాయంతో బద్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. గాయపడ్డ వారిని పరిశీలించిన వైద్యులు చికిత్స అందించి మెరుగైన వైద్యం కొరకు కడప రిమ్స్ హాస్పిటల్కి తరలించారు. సార్, మేము వచ్చేసి మా స్థలంలో వైన్ కట్టలు పెట్టాము, కంప వేస్తున్నాము. పేషెంట్ చేసే వాళ్ళు గమ్ము ఉన్నారు. మాకు 40 సెంట్లు స్థలం వచ్చి మా స్థలం మేము అడిగినందుకు మమ్మల్ని కొట్టారు సార్. వాళ్ళు వచ్చేసి మేము ఎందుకని అడిగినందుకు నన్ను అయితే 4 వచ్చి తన్నారు సార్. కొట్టారు బాగా. మా భార్యను వచ్చేసి కొట్టారు వాళ్ళ ఆడవాళ్ళు. అతను బొల్లే పేరయ్య, వీరనారాయణ, సుబ్బరాయుడు, ఓసూరు నాగయ్య వీళ్ళు వచ్చేసి సార్ కొట్టారు సార్, బాగా కొట్టారు సార్. చీరను ఇల్లు కొట్టారు సార్. శేఖరు వీళ్ళందరూ కొట్టారు సార్, బాగా కొట్టారు సార్. ఎందుకని అడిగింది సార్ మేమేమనలేదు సార్ వాళ్ళని. అసలే కొత్తపల్లి సార్, పి కొత్తపల్లి సార్, పాపిరెడ్డిపల్లి కొత్తపల్లి. మాకు వాళ్ళ పెద్దవాళ్ళు వచ్చేసి భూమి అమ్మారు సార్, 40 సెంట్లు భూమి అమ్మారు. 40 సెంట్లు పొంగ ఒక సర్వే నెంబర్ తప్పుపడిందని చెప్పేసి వాళ్ళు
మీకు ఉండేది అదేను అని చెప్పి మేమేమన్నామంటే మా 40 సెంట్లు మాకు చూపివ్వండి, మేము డబ్బులు ఇచ్చి తీసుకున్నాం కదా, 20 సంవత్సరాల కింద కొనుక్కున్నాం సార్ అది మేము. ఇప్పుడు అడిగితే అది వాళ్ళు అందరూ మాట్లాడుకొని వాళ్ళు కొట్టారు సార్ మమ్మల్ని. దేవి ఊరికి కట్టలు తీసినందుకు ఎందుకు తీసాను అంటే మీ నాయన సొమ్మ మీ అబ్బ సొమ్మ మా కట్టలు తీసేస్తాను అని ఆడోళ్ళ మీదకి మొగోళ్ళ మీదకి వచ్చిండ్రు సార్. కట్టలు మేము ఇయ్యమని అట్లా చేసి కొట్టిండ్రు సార్. కొత్తపల్లె అట్లా ఆడోళ్ళు నరసమ్మ సావిత్రి వీళ్ళందరూ వచ్చి పడినారు సార్. కారణం స్థలమే సార్. స్థలంకి మేము ఎందుకు తీసాను ఉన్నా అన్న అంటే దానికి మేము మా స్థలంలో మీకు లేదు అని తీసి విసిరేసిండు సార్. వాళ్ళు స్థలం మాది అయితే మా కట్టలే తీసి పడేసి మమ్మల్ని ఇది చేసి చంపడానికి వచ్చి బట్టలు అన్నీ ఇట్లా చూడండి సార్ ఎట్లా చించిండ్రు. పోలీసులు ఎట్లయినా రక్షణ కల్పించాలి సార్ మాకు. వెళ్ళాం సార్. కేసు వెళ్ళి హాస్పిటల్లో రాపించుకోండి అని చెప్పాం సార్. మాస్టర్ కి టీవీ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాస్టర్ కి టీవీ.